హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే లంచ్లోకి ఏం కర్రీ చేయాలని చూస్తున్నారా? నేనైతే బీరకాయ చేస్తున్నాను అండి. లేత బీరకాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోండి. అండ్ టమాటా కూడా 3 టమాటాలు తీసుకోండి. అండ్ తీసుకున్న తర్వాత అన్నీ సన్నగా కట్ చేసుకోండి. ఒక ఆనియన్ కూడా తీసుకోండి. సన్నగా అనేది ఎందుకు అంటున్నానంటే, ఏదైనా మనం పులుసు కర్రీ చేసేటప్పుడు సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీగా బాగుంటుంది. సో మనం ఎప్పటిలాగానే అన్ని కర్రీస్ లాగానే తాలింపు అయిపోయిన తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మగ్గిన తర్వాత ఈ బీరకాయ ముక్కల్ని టమాటా అన్నీ ఒకేసారి కలిపేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇదిగో చూసారు కదా, ఇలా లిక్విడ్గా బీరకాయ అంటేనే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అందులో టమాటా కూడా. సో 2 కలిపేసుకోవడం వల్ల మనకు వాటర్ కంటెంట్తోనే మనం వాటర్ పోయకుండానే ఆ బీరకాయలో టమాటాలో ఉన్న వాటర్తో ఇలా మగ్గుతుంది. చూసారు కదా, చాలా బాగా మగ్గింది. టమాటా అండ్ బీరకాయ మెత్తగా అయిపోయింది. చూడండి ఒకసారి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అని బాగా మెత్తగా అయిపోతుంది. వన్స్ ఇది మూత పెట్టుకుంటే మనకి బీరకాయ టమాటా కర్రీ, పులుసు కర్రీ ఏదైనా చేసుకునేటప్పుడు మ్యాక్సిమం మూత పెట్టుకుంటే మనకు గ్రేవీగా బాగా వస్తుంది. ప్లస్ ఇలా లిక్విడ్గా అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మగ్గిన తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని మరొక 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని కొంచెం దగ్గర పడుతుంది అన్నట్లు. సో దీన్ని తీసేసిన తర్వాత 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ, మాదైతే ఆంధ్ర రెడ్ చిల్లీ కారం అండి, అది పల్నాడు రెడ్ చిల్లీ కారం. సో 1 స్పూన్ వేసుకున్న మంటగా సరిపోతుంది. ప్లస్ కలర్ కూడా బాగుంటుంది చాలా. అండ్ ఇయర్ కారం కదా, సో చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కారం వేసిన తర్వాత బాగా కలిపేసుకొని, బాగా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని, తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని అలా కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్న తర్వాత కారం కూడా మగ్గి అంత కారం అంతా పడుతుంది. కారం అంతా పట్టి కొంచెం అంత దగ్గరగా అయిపోతూ కలర్ కూడా చేంజ్ అవుతుంది మన కర్రీ. చూడండి, వన్స్ ఈ లిక్విడ్గా చూసారు కదా, వాటర్ కంటెంట్ కూడా బాగుంది. మనం ఏం వాటర్ పోయలేదు, టమాటా అండ్ బీరకాయలో ఉన్న వాటరే. యాక్చువల్గా లేత బీరకాయ తీసుకుంటే వాటర్ కంటెంట్ అనేది చాలా బాగుంటుంది. అది ముదిరి అయితే అంతేం బాగోదండి. చూసారు కదా, కారం వేసి 5 మినిట్స్ తర్వాత మూత తీసిన తర్వాత ఇలా ఉందండి. దీంట్లో కావాలంటే ధనియాల పొడి కానీ ఏమైనా గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే ఏం మసాలా యాడ్ చేయట్లేదండి, ఇలానే బాగుంటుంది. బీరకాయలు అయితే తీసుకుంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి కారం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, లేదు అంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని అలా 1 మినిట్ అలా మూత పెట్టుకొని ఆ వేడికి అలా ఉంచితే సరిపోతుందండి. సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏం కర్రీస్ కావాలో చెప్పండి, సింపుల్ వేలో చెప్తాను.